హాయ్ ఫ్రెండ్స్. హౌ ఆర్ యూ? ఇవాళ మనం వెల్డింగ్ టాపిక్లోంచి కొన్ని ప్రీవియస్గా వచ్చిన కొన్ని బిట్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఓకే. ఇన్ హీలియం ఆర్గాన్ ఇన్ హీలియం ఆర్క్ వెల్డింగ్ ద ఎలక్ట్రోడ్ ఈస్ మేడప్ ఆఫ్. ఓకే. ఇన్ హీలియం ఆర్క్ వెల్డింగ్ ద ఎలక్ట్రోడ్ ఈస్ మేడప్ ఆఫ్, ఇట్స్ ఆబ్వియస్లీ టంగ్స్టన్. ఓకే. ఆన్సర్ డి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెల్డింగ్ ప్రాసెస్ యూజెస్ నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్? ఇట్స్ ఆబ్వియస్లీ టిక్ వెల్డింగ్. ఓకే. టిక్ వెల్డింగ్లో మనము నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ అనేది యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్, ఇన్ రెసిస్టెన్స్ వెల్డింగ్ ద ప్రెజర్ ఈస్ రిలేటెడ్ టు. ఓకే. రెసిస్టెన్స్ వెల్డింగ్లో ప్రెజర్ అనేది ఎప్పుడు అనేది అంటే ఈస్ రిలీజ్డ్ ఎప్పుడంటే ఆఫ్టర్ ద వెల్డ్ ఈజ్ కూల్డ్. ఓకే. ఆన్సర్ సి. అది ఎప్పుడైతే కూల్ అయిందనుకోండి అప్పుడు రిలీజ్ అనేది చేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్, ఆక్సిజన్ టు అసెటిలిన్ రేషియో ఇన్ కేస్ ఆఫ్ ఆక్సిడైజేషన్ ఫ్లేమ్ ఈజ్. ఓకే. మనం గ్యాస్ వెల్డింగ్లో ఇవన్నీ చూస్తుంటాం. ఓకే. ఆక్సిఅసెటిలిన్ దాంట్లో. ఓకే. దీంట్లో మెయిన్గా 2:1 అనమాట. ఆన్సర్ డి. ఓకే. నెక్స్ట్, ద మెటీరియల్ యూజ్డ్ ఫర్ కోటింగ్ ద ఎలక్ట్రోడ్ ఈజ్ కాల్డ్. ఎలక్ట్రోడ్ మామూలుగా ఏ విధంగా కోట్ చేస్తారు? నథింగ్ బట్ ఫ్లక్స్. ఓకే. ఆ పైన సర్ఫేస్ ఉంటుంది కదా ఎలక్ట్రోడ్ చుట్టూ, దాన్ని మనం ఫ్లక్స్తో కోటింగ్ చేస్తాం అనమాట. ఓకే. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ అనేటివి ఈజీగా దాంట్లో ఫ్లో పాస్ అవుతాయి అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెల్డింగ్ ప్రాసెస్ యూజెస్ నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్? ఇందాకే చూసినాం మన, ఇట్స్ ఆబ్వియస్లీ టిక్ వెల్డింగ్. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వెల్డింగ్ యాక్సెసరీస్? ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వెల్డింగ్ యాక్సెసరీస్ అంటే కేబుల్స్ అనమాట. ఓకే. కేబుల్స్ అనేటివి ఇట్స్ ఏ నాట్ యాక్సెసరీస్ అనమాట. ఓకే. వెల్డింగ్ యాక్సెసరీస్. నెక్స్ట్, ద ట్రాన్స్ఫార్మర్ యూజ్డ్ ఫర్ ఏసీ వెల్డింగ్ సీట్స్ ఈస్. ద ట్రాన్స్ఫార్మర్ యూజ్డ్ ఫర్ ఏసీ వెల్డింగ్ సీట్స్ ఈస్, ఇట్స్ ఆబ్వియస్లీ స్టెప్ డౌన్ టైప్. ఓకే. ఈ స్టెప్ డౌన్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెల్డింగ్ ఈస్ ఏ పోల్ ఆఫ్ మోల్టెన్ మెటల్ యూజ్డ్? ఓకే. ఏ దాంట్లో ఈ మోల్టెన్ మెటల్ అనేది యూజ్ చేస్తారంటే ఇట్స్ ఆబ్వియస్లీ ఎలక్ట్రోస్లాగ్. ఓకే. ఎలక్ట్రోస్లాగ్లో మనము యూజ్ చేస్తాం అనమాట ఇది. నెక్స్ట్, ప్లెయిన్ అండ్ బట్ వెల్స్ మే హ్యావ్ యూజ్డ్ ఆన్ మెటీరియల్స్ అప్రాక్సిమేట్లీ. ఇట్స్ అప్రాక్సిమేట్లీ 25 mm థిక్నెస్ అనమాట. ఓకే. 25 mm థిక్నెస్ దాంట్లో వెల్ చేస్తారు. బట్ జాయింట్ అంటే పక్క సైడ్లో ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్, ఇన్ ఆర్క్ వెల్డింగ్ ఆర్క్ ఈస్ క్రియేటెడ్ బిట్వీన్ ద ఎలక్ట్రోడ్ అండ్ వర్క్ పీస్. ఓకే. ఆర్క్ వెల్డింగ్లో ఇది ఎలక్ట్రోడ్ అనుకోండి, ఇది వర్క్ పీస్ అనుకోండి. ఏ దాంట్లో క్రియేట్ అవుతుందంటే ఇట్ నథింగ్ బట్ కాంటాక్ట్ రెసిస్టెన్స్. ఓకే. బై ద హెల్ప్ ఆఫ్ దిస్ కాంటాక్ట్ రెసిస్టెన్స్ ఏమంటారు, ఆర్క్ ఈస్ గోయింగ్ టు బి క్రియేటెడ్. ఓకే. నెక్స్ట్, ఫర్ ఆర్క్ హీటింగ్ ద ఎలక్ట్రోడ్ ఆర్ మేడ్ ఆఫ్. ఓకే. ఫర్ ఆర్క్ ఈ హీటింగ్ ద ఎలక్ట్రోడ్ ఈస్ మేడ్ ఆఫ్. ఎలక్ట్రోడ్ అనేది ఏ దాంతో చేస్తారంటే ఇట్స్ ఆబ్వియస్లీ గ్రాఫైట్. ఓకే. ఆర్క్ వెల్డింగ్లో, ఇన్ ఆర్క్ వెల్డింగ్ ఆర్క్ ఈస్ క్రియేటెడ్ బిట్వీన్ ద ఎలక్ట్రోడ్ అండ్ వర్క్ పీస్ బై కాంటాక్ట్ రెసిస్టెన్స్. మనం ఇందాకనే చూసినామండి. ఓకే. ఆక్సిజన్ టు అసెటిలిన్ రేషియో ఆఫ్ న్యూట్రల్ ఫ్లేమ్ ఈజ్, ఇట్స్ ఆబ్వియస్లీ డి, 2:1. నెక్స్ట్, ద ఫినామినన్ ఆఫ్ వెల్డ్ డికే అక్కర్స్ ఇన్. ద ఫినామినన్ ఆఫ్ వెల్డ్ డికే అక్కర్స్ ఇన్ ఏ దాంట్లో అక్కర్ అవుతుంది? ఇట్స్ ఆబ్వియస్లీ స్టెయిన్లెస్ స్టీల్. ఓకే. మన స్టెయిన్లెస్ స్టీల్లో ఫినామినా ఆఫ్ వెల్డ్ డికే అనేది అక్కర్ అవుతుందన్నమాట. ప్రొజెక్షన్ వెల్డింగ్ అనేది ఇట్స్ ఏ కంటిన్యూస్ స్పాట్ వెల్డింగ్ ప్రాసెస్ అనమాట. ఓకే. ఆన్సర్ బి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ యూజెస్
ఈ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్. ఓకే, కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ ఏది యూజ్ చేస్తుందంటే లైజర్ వెల్డింగ్. ఓకే, నెక్స్ట్ వెల్డింగ్ ప్రాసెస్ యూజింగ్ ఏ పోల్ ఆఫ్ మోల్టెన్ మెటల్ ఈజ్ వెల్డింగ్ ప్రాసెస్ యూజింగ్ ఏ పోల్ ఆఫ్ మోల్టెన్ మెటల్ ఈజ్ ఓకే ఇట్స్ ఆబ్వియస్లీ సబ్మర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్. ఓకే, సబ్మర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్లో ఈ పోల్ మోల్టెన్ మెటల్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సెమీ ఆటోమేటిక్ వెల్డింగ్ ప్రాసెస్. సెమీ ఆటోమేటిక్ వెల్డింగ్ ప్రాసెస్ ఏది అంటే కన మిగ్ వెల్డింగ్ అనమాట. ఓకే, అందుకదే చేసి వేస్తుంది. నెక్స్ట్ సోల్డర్ ఈజ్ ఎసెన్షియల్లీ ఏ. సోల్డర్ అనేది ఏంది? ఇట్స్ ఆబ్వియస్లీ టిన్ లెడ్ బేస్డ్ అల్లాయ్ అనమాట. ఓకే, టిన్ లెడ్ బేస్డ్ అల్లాయ్. ఓకే, సోల్డరింగ్ మన మొబైల్ షాప్లో ఇవన్నీ చూస్తుంటామండి సోల్డర్స్. ఓకే, నెక్స్ట్ ఫిల్లర్ మెటల్ ఈస్ యూజ్డ్ ఇన్. ఫిల్లర్ మెటల్ ఏ దాంట్లో యూజ్ చేస్తారు? స్పాట్ వెల్డింగా, ప్రొజెక్షన్ వెల్డింగా, గ్యాస్ వెల్డింగా, సీమ్ వెల్డింగా? ఇట్స్ ఆబ్వియస్లీ గ్యాస్ వెల్డింగ్ అనమాట. ఓకే, ఆన్సర్ సి. నెక్స్ట్ ఇన్ ఆర్క్ వెల్డింగ్ ద ఆర్క్ లెంత్ షుడ్ బి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ అనమాట. డయామీటర్ ఎంతైతే ఉంటుందో మన ఈ ఎలక్ట్రోడ్కి దాని యొక్క లెంత్ కూడా అంతే ఉండాలి అని. ఓకే, నెక్స్ట్ ద సోల్డరింగ్ ఐరన్ ఈస్ హీటెడ్ ఇన్ ఏ గ్యాస్ ఫ్లేమ్ అంటిల్ ఎంతవరకు అంటే ద బిట్ ఈస్ ద రెడ్ హాట్. ఓకే, రెడ్ హాట్ కండిషన్ వరకు వచ్చేంత వరకు దాన్ని హీట్ చేస్తారు అనమాట. నెక్స్ట్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ వెల్డింగ్ మోల్టెన్ మెటల్ ఈస్ పోర్డ్ ఫర్ జాయినింగ్ ద మెటల్స్ అంటే ఇది థర్మిట్ వెల్డింగ్ అండి. ఓకే, మనం ఇట్లాంటివి రైల్వే ట్రాక్స్ మీద చూస్తూ ఉంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ట్రాక్స్ అనేది కొద్దిగా బ్రేకేజ్ అయిందనుకోండి, అప్పుడు ఈ థర్మిట్ వెల్డింగ్ ద్వారా అంటే దాని మీద పెట్టి ఈ మోల్టెన్ మెటల్ అనేది పోర్డ్ చేసిన తర్వాత వెల్డింగ్ చేస్తారనమాట. ద సోల్డరింగ్ ప్రాసెస్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ ద టెంపరేచర్ రేంజ్. సోల్డరింగ్ టెంపరేచర్ రేంజ్ ఈజ్ ఆబ్వియస్లీ 180 to 250 degrees అనమాట. నెక్స్ట్ ఇన్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ వెల్డింగ్ బోత్ హీట్ అండ్ ప్రెజర్ ఆర్ యూజ్డ్ టు ఎఫెక్ట్ కోలిషన్స్. ద ప్రెజర్ నెసరీ టు ఎఫెక్ట్ ద వెల్డ్ వేరీస్ ఫ్రమ్ ఎంత నుంచి ఎంతవరకు వేరీ అవుతుందంట? ఆబ్వియస్లీ 250 to 500 kg ఫోర్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ వరకు వేరీ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇన్ థర్మిట్ వెల్డింగ్ అల్యూమినియం అండ్ ఐరన్ ఆక్సైడ్ ఆర్ మిక్స్డ్ ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ ఎంత అంటే ఇట్స్ నథింగ్ బట్ 1:2. సార్ ఇట్స్ ఆబ్వియస్లీ 1:3. ఓకే, అల్యూమినియం అండ్ ఐరన్ ఆక్సైడ్, ఈ ఐరన్ ఆక్సైడ్ చూసినారా, ఇది ఎక్కువ ఉండాలన్నమాట. సో అందుకనేసి 1:3. నెక్స్ట్ స్పాట్ వెల్డింగ్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ జాయినింగ్ పార్ట్స్ హ్యావింగ్ థిక్నెస్ అప్ టు. స్పాట్ వెల్డింగ్లో ఎక్కువ ఎంతవరకు ఉండాలంటే 10 mm అండి. ఓకే, ఇట్లా ఉంటుంది స్పాట్ వెల్డింగ్ మిషన్. దీంట్లో ప్లేట్లో ఇట్లా పెడతాము, ఇక్కడ ఫూట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్రెజర్ అనేది అప్లై చేసినా అనుకోండి, ఎఫ్, ఈ రెండు కాంటాక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, అప్పుడు ఇక్కడ వెల్డ్ అవుతుంది. అది 10 mm ఉండాలి. నెక్స్ట్ థర్మిట్ వెల్డింగ్ డిఫర్స్ ఫ్రమ్ అదర్ మెథడ్ ఆఫ్ వెల్డింగ్ ఇన్ దట్ ఇట్ డస్ నాట్ యూజ్ హీట్. ఓకే, హీట్ అనేది యూజ్ చేయదన్నమాట. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. సారీ ఆబ్వియస్ కాదు, ఇట్ ఎంప్లాయీస్ ఎక్సోథర్మిక్ కెమికల్ రియాక్షన్. ఓకే, ఆన్సర్ సి.
ఇక్కడ ఎక్సోథర్మిక్ అంటే ఏంటండి, ఓకే, విచ్ రిలీజ్ ద హీట్ సో దట్ టెంపరేచర్ అనేది రైజ్ అవుతుందండి. ఓకే, ఇట్ ఎంప్లాయీస్ థర్మిక్ కెమికల్ రియాక్షన్ ఫర్ డెవలపింగ్ హై టెంపరేచర్. నెక్స్ట్ ద కామన్లీ యూజ్డ్ ఫ్లక్స్ ఫర్ బ్రేజింగ్ ఈజ్ ఇట్స్ ఆబ్వియస్లీ బోరాక్స్. The commonly used flux for brazing is borax. Next, if electric current is passed through the metals to be joined and heated to the plastic state and weld is completed by the application of pressure, the welding is known as it's obviously resistance welding anamtaru. Okay, see, in which of the following is an example for solid state gas welding? Okay, సాలిడ్ స్టేట్ గ్యాస్ వెల్డింగ్ అంటే ఆబ్వియస్లీ ఫోర్జింగ్ వెల్డింగ్. ఓకే, మన ఫోర్జింగ్లో ఒక మెటల్ని బాగా హీట్ చేస్తాం కదా, హీట్ చేసినప్పుడు దాని తర్వాత హ్యామరింగ్ ద్వారా రెండు పీసెస్ని జాయిన్ చేయొచ్చు. నెక్స్ట్, జనరల్లీ యూజ్డ్ ఫ్యూయల్ గ్యాస్ ఇన్ గ్యాస్ వెల్డింగ్ ఈస్ ఇట్స్ ఆబ్వియస్లీ C2H2. ఓకే, నెక్స్ట్, spot welding, projection welding and or seam welding belongs to the category of ఇవన్నీ ఏంటివి, ఇట్స్ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ వెల్డింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్, ఎలక్ట్రోడ్ యూజెస్ ఇన్ టిగ్ ఈస్, మన ఎలక్ట్రోడ్ టిగ్ వెల్డింగ్లో ఎలాంటిది యూజ్ చేస్తారంట, టంగ్స్టన్. ఓకే, టంగ్స్టన్ అనేది యూజ్ చేస్తారనమాట. ఓకే, in arc welding temperature generated is of the order it's obviously 3500 అనమాట. ఓకే, నెక్స్ట్, కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ ఆర్ యూజ్డ్ ఇన్, ఏ దాంట్లో కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ అనేది యూజ్ చేస్తారు, టిగ్ వెల్డింగ్ అయితే కాదు. ఓకే, నెక్స్ట్, సబ్మర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్లో కూడా కాదు, కార్బన్ ఆర్క్ వెల్డింగ్లో కూడా కాదు, ఓన్లీ మిగ్ వెల్డింగ్లో మాత్రం, మిగ్ వెల్డింగ్ లేజర్ దాంట్లో కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, బ్లాక్ కలర్ ఈజ్ జనరలీ పెయింటెడ్ ఆన్, ఏ దాంట్లో పెయింట్ చేస్తారు, ఆక్సిజన్ సిలిండర్, ఆప్షన్ సి. స్టడ్ అండ్ ప్రొజెక్షన్ వెల్డింగ్ బిలాంగ్స్ టు ద ఫాలోయింగ్ కేటగిరీ ఆఫ్ వెల్డింగ్. స్టడ్ అండ్ ప్రొజెక్షన్ ఇట్స్ ఆబ్వియస్లీ రెసిస్టెన్స్ వెల్డింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్, ఎలక్ట్రోడ్ గెట్ కన్జ్యూమ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ వెల్డింగ్ ప్రాసెస్, ఏ దాంట్లో కన్జ్యూమ్ అవుతుంది, ఇట్స్ నథింగ్ బట్ ఆర్క్ వెల్డింగ్. ఆక్సిజన్ టు అసెటలిన్ రేషియో ఇన్ ద రేషియో ఆఫ్ కార్బోరైజింగ్, మనం ఇందాక తెలిసి చెప్పినామండి. ఓకే, ఇట్స్ నథింగ్ బట్ 1:1.2. నెక్స్ట్, బైండింగ్ వైర్ యూజ్డ్ టు సపోర్ట్ ద జాయింట్ ఫర్ సోల్డరింగ్ ఈస్ మేడ్ ఆఫ్ ఇట్స్ నథింగ్ బట్ సాఫ్ట్ ఐరన్. ఓకే, సాఫ్ట్ ఐరన్ అనేది ఉపయోగిస్తారు. నెక్స్ట్, కార్బోరైజింగ్ ఫ్లేమ్ ఈజ్ యూజ్డ్ టు వెల్డ్ మెటల్స్ లైక్ కార్బోనైజ్డ్ స్టీలా, లేకుంటే స్టీలా, కాపర్ అండ్ బ్రాసా, అల్యూమినియం, నికిల్, మోలెన్ ఎక్సెట్రా. ఇట్స్ నథింగ్ బట్ కార్బోరైజింగ్ ఫ్లేమ్ ఈజ్ యూజ్డ్ టు వెల్డ్ మెటల్స్ లైక్ స్టీల్ అనేది యూజ్ చేస్తారనమాట. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫ్లేమ్ ఇన్ గ్యాస్ వెల్డింగ్ ఈజ్ ఆబ్వియస్లీ ఆక్సిడైజింగ్, కార్బోరైజింగ్. సారీ కార్బోరైజింగ్ మాత్రమేనండి. ఓకే, మర్చిపోయాను. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫ్లేమ్ ఇన్ గ్యాస్ వెల్డింగ్ ఈజ్ కార్బోరైజింగ్. నెక్స్ట్, ఇన్ బ్రాంజ్ వెల్డింగ్ ద ఫిల్లర్ మెటల్ ఈజ్ distributed by capillary action, melted and deposited at the point where the weld is to be made, not required. అసలు ఈ
దీంట్లో అవసరమే లేదండి నన్ను అడిగితే బ్రాంజ్లో. ఓకే, ఫిల్లర్ మెటల్ అనేది అవసరం లేదు. సో ఆన్సర్ వచ్చి డి. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఆర్క్ బ్లో ఈజ్, అదేంటిది? మ్యాగ్నెటిక్ ఆర్క్ బ్లో అనేది అక్కర్స్ వెన్ వెల్డింగ్ నియర్ ఈక్వేటర్. ఓకే, ఈక్వేటర్ దగ్గర వచ్చిన తర్వాత అవసరం. ప్రీ హీటింగ్ ఈజ్ ఎసెన్షియలీ ఇన్ వెల్డింగ్. ప్రీ హీటింగ్ అనేది ఏ దాన్ని చేస్తారు? ఎక్కువ స్ట్రెంత్ ఉన్నదానికి. ఎక్కువ ఏ దానికి ఉంటుంది? క్యాస్ట్ ఐరన్కి. ఓకే, ఇన్ ఆర్క్ వెల్డింగ్ ఆపరేషన్ ద కరెంట్ వాల్యూ ఈజ్ డిసైడెడ్ బై. ఇన్ ఆర్క్ వెల్డింగ్ ద కరెంట్ వాల్యూ ఈజ్ డిసైడెడ్ బై థిక్నెస్ ఆఫ్ ద ప్లేట్, లెంత్ ఆఫ్ ద వెల్డెడ్ పోర్షన్, వోల్టేజ్ అక్రాస్ ద ఆర్క్, సైజ్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్. నథింగ్ బట్ సైజ్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్. ఓకే, ఎంత సైజుని బట్టి మనము కరెంట్ ఎంత ఇవ్వాలో తెలిసిపోతుంది. టూ షీట్స్ ఆఫ్ సేమ్ మెటీరియల్స్ బట్ డిఫరెంట్ థిక్నెస్ కెన్ బి బట్ వెల్డెడ్ బై. ఏదాంతో? బై చేంజింగ్ ద సైజ్ ఆఫ్ వన్ ఎలక్ట్రోడ్ ఆర్ అంతేనండి. ఓకే, ఆన్సర్ సి, చేంజింగ్ ద సైజ్ ఆఫ్ వన్ ఎలక్ట్రోడ్. ఇక్కడ థిక్నెస్ ఇచ్చినప్పుడు లెంత్ అనేది కూడా వస్తుంది. నెక్స్ట్ పిక్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫర్ అబౌట్ మిగ్ వెల్డింగ్. మిగ్ వెల్డింగ్లో నో ఫ్లక్స్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, ఇది ఇన్కరెక్ట్ అనమాట. ఆన్సర్ ఏ, హై వెల్డింగ్ స్పీడ్. ఓకే, కరెక్ట్. ఇంక్రీజ్ కరోజన్ రెసిస్టెన్స్. ఓకే, కరెక్ట్. ఈవెన్ అన్క్లియర్ సర్ఫేసెస్ కెన్ బి వెల్డెడ్ టు అప్టైన్ సౌండ్ వెల్డ్. ఓకే, కరెక్ట్. సో ఇన్కరెక్ట్ వచ్చి నో ఫ్లక్స్ ఈజ్ రిక్వైర్డ్ అనేది ఇన్కరెక్ట్. నెక్స్ట్ ద డ్రాయింగ్ representation shows in the die figure given below for welding is used to represent. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఫీల్డ్ వెల్డా, వెల్డ్ ఆల్ అరౌండా, ఫ్లాష్ కౌంటర్, చిప్పింగ్ ఫినిష్. అంటే ఇట్స్ నథింగ్ బట్ వెల్డ్ ఆల్ అరౌండ్ అనమాట. ఓకే, ఇన్ ఆర్క్ వెల్డింగ్ ఐ నీడ్స్ టు బీ ప్రొటెక్టెడ్ అగేనెస్ట్. ఐ అనేది మన వెల్డింగ్లో ప్రొటెక్ట్ చేసుకోవాలనుకోండి, అప్పుడు ఏం ఉపయోగిస్తుంది? నథింగ్ బట్ బోత్ ఇన్ఫ్రారెడ్ రేస్ అండ్ అల్ట్రావైలెట్ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ద మెయిన్ క్రైటీరియా ఫర్ సెలెక్షన్ ఆఫ్ ఎలక్ట్రోడ్ డయామీటర్ ఇన్ ఆర్క్ వెల్డింగ్ ఈజ్. ఎందుకంటే మెటీరియల్ టు బి వెల్డెడ్, టైప్ ఆఫ్ వెల్డింగ్ ప్రాసెస్, థిక్నెస్ ఆఫ్ ద మెటీరియల్, వోల్టేజ్. థిక్నెస్ ఆఫ్ ద మెటీరియల్. ఓకే, 53 సి ఉంటుంది. ఓకే, సి అనండి. నెక్స్ట్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఫర్ ఆర్క్ వెల్డింగ్ ఈజ్ ఆఫ్ ద ఆర్డర్. ఓపెన్ సర్క్యూట్ అంటే నథింగ్ బట్ 40 to 95 అంటే 100 లోపలే ఉంటుందండి. ఇది వోల్టేజ్ అనేది ఉంటుందన్నమాట. ఇన్ ఆర్క్ వెల్డింగ్ ఆర్క్ ఈస్ క్రియేటెడ్ బిట్వీన్ ద ఎలక్ట్రోడ్ అండ్ వర్క్ పీసెస్ బై కాంటాక్ట్ రెసిస్టెన్స్. ఈ క్వశ్చన్ చాలా రిపీట్ అయిందండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రీ హీటింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ వెల్డింగ్. ఏ దానికి ప్రీ హీటింగ్ చేస్తారు? క్యాస్ట్ ఐరన్కి. నెక్స్ట్ థర్మిట్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్. థర్మిట్ అనేది మిక్చర్ అండి. ఇది దీన్ని వదిలేయండి. ఓకే, క్వశ్చన్ని. నెక్స్ట్ ప్లెయిన్ అండ్ బట్ వెల్డ్ మే బీ యూజ్డ్ ఆన్ మెటీరియల్స్ అప్ టు అప్రాక్సిమేట్లీ 25 mm థిక్నెస్. ఓకే, 25 mm థిక్నెస్ ఉండాలన్నమాట. నెక్స్ట్ ద బాండింగ్ ఆఫ్ ఏ రబ్బర్ షీట్ విత్ ఏ మెటల్ ఈజ్ డన్ బై. The bonding of rubber sheet with metal is done by with nothing but adhesive bonding. Okay, next ceramic tools are fixed to tool by the following process. Ceramic tools are fixed to tools by the following process. ఏ దానికి? సోల్డరింగా, బ్రీజింగా, వెల్డింగా, క్లాంపింగా? అంటే బ్రీజింగ్ అనమాట. ఓకే,
ఆర్క్ బ్లో ఈజ్ ఏ వెల్డింగ్ డిఫెక్ట్ విచ్ ఈస్ ఎన్కౌంటర్డ్. ఇది ఏ దాంట్లో అంటే డీసీ కరెంట్లో అండి. ఓకే, డ్యూరింగ్ సోల్డరింగ్లో ఏమవుతుంది? జాయింట్ ఏరియా మస్ట్ బీ క్లీన్ అండ్ క్లోజ్ ఫిట్టింగ్. ఓకే, నెక్స్ట్ ఆక్సిజన్ సిలిండర్స్ ఆర్ ఓకే, అదేంది? ఇట్ ఈజ్ ఏ seamless steel cylinder. Which of the following method is generally not used in welding of chromium molybdenum steel అంటే కన్నా ఇట్ ఇస్ నథింగ్ బట్ ఆక్సీ అసెటిలైన్ దాంట్లో యూజ్ చేయరనమాట. ఓకే, థ్యాంక్ యూ.